రోహిణి వాళ్ళ అమ్మ చింటూ అయితే ఇంట్లో నుండి బయలుదేరుతారు. ఇంకా అందరూ హాల్లోకి వచ్చేసి వాళ్ళు వెళ్తుండే చూస్తూ ఉంటారు. వెళ్ళొస్తామండి అని చెప్పేసి ప్రభావతి వాళ్ళ అమ్మ మరియు చింటూ బయలుదేరుతూ ఉండగా, ఇక మీరు ఎప్పుడు రాకండి ఇటు మొఖాన అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఎందుకండి అలా అంటారు అని చెప్పేసి ప్రభావతి రోహిణిని అయితే అడుగుతుంది. రోహిణిని అయితే ప్రభావతిని అడుగుతుంది. అసలు వీళ్ళమ్మ ఉందో, లేదో, చచ్చిందో, ఇక్కడ కనీసి ఇక్కడ ఉండమని వెళ్ళిపోతే బావుంటుందా అని చెప్పేసి ప్రభావతి అనగా, ఇక రోహిణి అయితే ఆపండి అత్తయ్య అని గట్టిగా అంటుంది. ఎందుకమ్మా నా మీద అరుస్తావు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. నువ్వు ఇంట్లో నుండి మమ్మల్ని అందరినీ బయటికి పంపించి వీళ్ళని బయటికి తరిమేశానని చెప్పేసి మమ్మల్ని అందరినీ బయటికి పంపించావు కదా! ఏం చేసావు మరి అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణిని అడుగుతుంది. ఏంటి మమ్మల్నందరినీ బయటికి పంపించింది ఈ రోహిణి నేనా అని చెప్పేసి బాలు అంటాడు. ఇప్పుడు నాకు సర్వం అర్థమైంది. అంతా అర్థమైంది. ఈ రోహిణి ఎందుకు ఇలా చేసిందో కూడా అర్థమైందని చెప్పేసి బాలు అంటాడు. ఇలా ఎందుకన్నాడు? బాలుకేమన్నా నిజం తెలిసిందా? అసలు ఏం జరగబోతుంది? ట్విస్ట్ ఏముంటుంది అని చూడాలంటే రేపు వచ్చే ఎపిసోడ్‌లో అయితే చూసేద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.